నమస్కారం. నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై శుభగ్రహ ప్రాజెక్ట్స్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. సకల కల్మషహారిణి, సమస్త శుభగాల శ్రీపాణి, తెలుగునాట హొయిలు మీరే జలసిరుల రారాణి, హరితార్ణవ పారాణి, తెలుగింటి విరిబోణి కృష్ణవేణి. పరమ పవిత్రమై రమణీయ జల ప్రవాహమై, సుఖజీవన మూలహేతువై, గుణవాహినియై, అనంత ప్రాణకోటి జీవాధారమై వెలుగొందే పావన జీవనవని, నిత్య జల తరంగిణి మన కృష్ణవేణి. అలాంటి కృష్ణవేణి నదీమ తల్లి మరికొన్ని రోజుల్లో పుష్కర పేరంటానికి సంసిద్ధమవుతోంది. మధుర మనోజ్ఞ స్రోతస్వనిగా కృష్ణవేణి పుష్కర శోభను సంతరించుకోనున్న ఈ శుభతరుణం ఓ మహాద్భుత సన్నివేశం. మన దేశంలో 3వ పెద్ద నది, దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద నది అయిన కృష్ణానది పుష్కల సిరుల విరులు పూయించే పుష్కర కృష్ణగా మన ముంగిట నిలిచింది. ఈ సందర్భంగా కృష్ణానది వైభవ ప్రాభవాల్ని, కృష్ణానదితో ముడివడి ఉన్న వివిధ అంశాల్ని నమామి కృష్ణ అనే ఈ ప్రత్యేక కార్యక్రమ సమాహారంలో ఈ రోజు నుంచి వీక్షిద్దాం. నేటి నమామి కృష్ణ కార్యక్రమంలో కృష్ణానది ఆవిర్భావం మహాబలేశ్వరం నుంచి హంసల దీవి దాకా కృష్ణానది ప్రస్థానాన్ని విహంగా వీక్షణం చేద్దాం. కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపహారిణి అనేది లోకనానుడి. గోలోక కృష్ణు నుంచి ఆవిర్భవించిన కృష్ణ సమస్త ప్రాణకోటి పాపరాశుల్ని ధ్వంసం చేస్తుంది. కృష్ణానది పుట్టుక గురించి స్కాంద పురాణం సహ్యాద్రి ఖండంలో, పద్మపురాణం ఉత్తరఖండంలోని తైత్తిరీయ సంహితలో, అలాగే బ్రహ్మాండ పురాణంలో వివిధ రీతులలో ఆవిష్కరించాయి. కృష్ణానది పుష్కర యశస్సును సంతరించుకోనుంది. దయామూర్తి అయిన భగవంతుని కరుణారస ప్రవాహాలే నదులు. ఈ భూమిపై తాను సృష్టించిన సర్వభూత ధాత్రి కోసం, వాటి ప్రాణధారణ కోసం భగవంతుడు కరుణను ఈ విధంగా నిత్యం నదీ రూపంలో ప్రవహింపచేస్తున్నాడు. ఆ నదీ జల స్పర్శతో పుడమి తల్లి పులకించి పరవశించి పచ్చటి పైరు పంటలతో కళకళలాడుతోంది. అలాంటి నదీమ తల్లులలో కృష్ణానది కూడా ప్రశస్తమైనది. హరిహరాత్మక స్వరూపిణిగా బ్రహ్మ తేజస్సుతో ఆవిర్భవించిన కృష్ణవేణి తెలుగింటి సుందర సురుచిర రారాణి, మధుర మందస్మిత రసోల్లాసిని. తెలుగు నేలను తన ఆనంద సవ్వడలతో పులికింపచేసిన కృష్ణానది ఆవిర్భావానికి సంబంధించి పురాణాలు మరో కథను కూడా ప్రస్తావిస్తున్నాయి. దేవతలు నదీ శక్తులుగా మారడానికి కారణభూతమైన ఆ ఘట్టాల్ని ఈ తరుణంలో ప్రస్తావించుకోవడం ఆవశ్యకం. ఓసారి సరస్వతీదేవి బ్రహ్మదేవునిపై అలిగి అంతర్ధానమయ్యింది. అదే సమయంలో యజ్ఞానికి సంకల్పించిన బ్రహ్మకు ధర్మపత్ని ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో విష్ణువు తదితర దేవతలంతా కలిసి ఒక యాదవ కన్యను తీసుకువచ్చి బ్రహ్మకు వివాహం చేశారు. సహ్యాద్రిపైనున్న యజ్ఞవాటికలో ప్రవేశించగానే ఆ యువతి గాయత్రీదేవిగా మారింది. ఈ విషయం తెలుసుకున్న సరస్వతి తన భర్తకు మళ్లీ వివాహం చేయడంతో విష్ణువు మహేశ్వరులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటారు. శివకేశవులను, ఇతర దేవతలను, ఋషులను తన శోకానికి సంకేతంగా వారిని నీరయి ప్రవహించమని శపించింది సరస్వతీదేవి. శ్రీవాణి శాప ప్రభావం వల్ల విష్ణువు రావి చెట్టుగా, శివుడు ఉసిరి చెట్టుగా మారిపోయారు. ఈ 2 వృక్షాల వేళ్ల నుంచి కృష్ణ, వేణి అనే నదులు పుట్టి ప్రవహించాయి. బ్రహ్మ కృష్ణకు ఉపనదిగా, కుముద్వతిగా మారాడంటారు. ఇతర దేవతలు, ఋషులు తుంగ, భద్ర, నారాయణి, మలాపహారిణి, వైష్ణవి, విజయ, కౌశికి, భీమరథి, తామ్రపర్ణి, భవనాసి వంటి నదులుగా మారి కృష్ణానదికి ఉపనదులుగా కృష్ణవేణిలో సంగమించారని పురాణ కథనం. కృష్ణానది ఆవిర్భావానికి సంబంధించి
పురాణాలు పలు గాథల్ని పేర్కొన్నాయి. ఓ నది ఆవిష్కారానికి సంబంధించి పురాణాలు ఇన్ని విభిన్న గాథల్ని ప్రస్తావించటం ఎంతో విశేషం. ఈ విశేష గాథలన్నీ కృష్ణానది వైభవ ప్రాభవాలకు అద్దం పడతాయి. వైకుంఠం పైన గోలోకం ఉందని పురాణోక్తి. అక్కడ గోలోక కృష్ణుడు రాధ నెలకొని ఉంటారు. ఓ సందర్భంలో రాధాకృష్ణులు ప్రణయ కలహంతో ఉన్నారు. ఆ సందర్భంలో వారికి నచ్చజెప్పపోయిన గంగా, గోదావరి, కృష్ణ, యమున అనే పేర్లు గల గోపికల్ని రాధాకృష్ణులు శపించారు. భూలోకంలో నదులుగా పుట్టాలని ఆదేశించారు. పుణ్యధాత్రి అయిన భరతఖండాన పుష్కర నదులుగా జన్మించి జీవనదులుగా ప్రవహించి సమస్త జీవులను ఉద్ధరించమని ఆ శాపాన్ని వారికి వరంగా మార్చారు. సహ్యపర్వతంపై గోలోక కృష్ణుడు రావి చెట్టుగా అవతరించాడు. ఆ రావి చెట్టు నుంచి జలం ఆవిర్భవించింది. కృష్ణుని నుంచి ఆవిర్భవించిన నది కాబట్టి కృష్ణ అనే పేరు వచ్చింది. కృష్ణుని వర్ణం నలుపు కాబట్టి కృష్ణానదీ జలాలు కూడా నల్లటి వర్ణంలో ఉంటాయంటారు. కృతయుగం ఆరంభంలో కృష్ణానది జన్మించిందని గోలోక పురాణం ఈ గాథను పేర్కొంది. కృష్ణా విష్ణు తమస్సాక్షాద్వేణిదేవో మహేశ్వరః తత్సంగమో యత్ర కోటితీర్థ సంస్మృతం. శ్రీకృష్ణాంశతో జన్మించిన నది కృష్ణగా అవతరించింది. మరాఠా మాగాణుల్ని కరెనాడుగా వ్యవహరిస్తారు. కరెనాడు అంటే నల్లటి రేగడి భూములు. నల్లరేగళ్ల నుండి కృష్ణ ప్రవహించడం వలన కృష్ణానది అనే పేరు స్థిరపడిందంటారు. సహ్యాద్రి శ్రేణుల్లో కృష్ణ ఆవిర్భవించడం వల్ల సహ్యజ, సహ్యపుత్రి, సహ్యవాహిని, సహ్యలహరి, సహ్యాణి వంటి పేర్లు కూడా ఉన్నాయి. కృష్ణవేణి అనే నదికి పలు నామాంతరాలు ఈ పేరు ధ్వనించే రీతిలో ఉన్నాయి. కన్హబెన్న, కృష్ణవర్ణ, కృష్ణవెన్న, కృష్ణవేణిక, కృష్ణవాహిని, కృష్ణవాణి ఇలా ఎన్నో పేర్లు కృష్ణానదికి సంబంధించి పలు శాసనాలలో, గ్రంథాలలో ప్రస్తావితమై ఉన్నాయి. కృష్ణానదిని దేవతగా పలువురు మహర్షులు స్తుతించారు. ఓ చేతిలో పూర్ణకుంభం, మరో చేతిలో వరుణపాశాన్ని ధరించి మకరం అనగా మొసలి వాహనాన్ని అధిరోహించి కృష్ణానది దేవతారూపంగా దర్శనమిస్తుంది. ఎక్కడో పుట్టి ఎన్నెన్నో మలుపులు తిరిగొచ్చి కడుపారా తాగడానికి నీళ్లిచ్చి కరువు తీరా పంటలిచ్చి వచ్చిన పని సంపూర్తి కాగానే సముద్రంలో కలిసి సెలవు తీసుకునే నదీమ తల్లికి మనసారా స్మరించుకోవడానికి, నమస్కరించుకోవడానికి పెద్దలిచ్చిన అపురూప అవకాశం పుష్కరాల సందర్భం. ఇప్పుడు కృష్ణవేణి నదీమ తల్లిని సేవించుకునే మహద్భాగ్యం మనకు దక్కనుంది. దేశంలోని పంచగంగల్లో కృష్ణవేణి నది కూడా ఒకటి. ఈ పంచగంగలతో మన దేశం సస్యశ్యామలమవుతోంది. కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. పంచగంగలలో ఒకటైన కృష్ణానది ఆవిర్భావానికి సంబంధించి విశేషమైన పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. ఈ గాథలన్నీ కృష్ణానది ప్రత్యేకతను వెల్లడిస్తాయి. భారత ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి కొనసాగే కృష్ణానది ప్రస్థానంలో దాదాపు 29 నదుల్ని తనలో కలుపుకొని ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో కృష్ణానది ఆవిర్భవించింది. అలాంటి కృష్ణానది ఆవిర్భావాన్ని పలు పురాణాలు విశదీకరించాయి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో కొలువు తీరాడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడు హంసవాహనంపై వైకుంఠానికి వచ్చాడు. విష్ణుమూర్తికి అంజలి ఘటించి పాపపంకిలమైన కలియుగ జీవులకు తరుణోపాయాన్ని ప్రసాదించాల్సిందిగా ప్రార్థించాడు. భూలోకవాసుల్ని తరింపచేయాలనే సంకల్పం శ్రీహరి మదిలో మెదిలింది. అప్పుడు పడమటి కనుమలలో సహ్యాద్రి పర్వతంపై శ్రీ మహావిష్ణువు రావి చెట్టుగా అవతరించాడు. ఆ చెట్టు వేళ్ల నుండి కృష్ణమ్మను అవతరింపచేశాడు. తన నుంచి ఆవిష్కారమైన కృష్ణానదీ జలాలలో స్నానపానాదులు చేయడం ద్వారా సకల పాప నివృత్తి ఏర్పడుతుందని విష్ణువు వరమిచ్చాడంటారు. తదనంతరం సృష్టికర్త బ్రహ్మ తన వెంట సకల దేవగణాల్ని, మహామునుల్ని తోడ్కొని కైలాసం చేరి పరమేశ్వరునికి కృష్ణానది ఆవిర్భావాన్ని విశదపరిచాడట. గంగాధరుడు కూడా వేదగిరిపై లింగాకారునిగా వెలసి తన పక్కనే ఆమలక వృక్షం అనగా ఉసిరిక చెట్టుగా బ్రహ్మను ఆవిష్కరింపచేస్తాడు. ఆ ఉసిరిక వేళ్ల నుంచి వేణీ నది జన్మించింది. ఇలా విష్ణువు, బ్రహ్మ, కృష్ణ, వేణీ నదులుగా వ్యక్తమయ్యారు. ఈ రెండు నదులు పడమటి కనుమల్లోనే 2 పాయలుగా ఆవిర్భవించాయి. తూర్పు, పడమటి కనుమలను కలుపుతూ సాగిన పయనంలో ఈ 2 నదులు సంగమించాయి.
ఆ ప్రదేశాన్ని కృష్ణవేణి సంగమం అని వ్యవహరిస్తున్నాము. కృష్ణానది జన్మించిన ప్రాంతం నుంచి 17 కిలోమీటర్లు ప్రవహించాక పంచాగ్ని అనే పర్వతంపై ధోమ్ సరస్సుగా విలసిల్లుతోంది. మహారాష్ట్రలో కొల్హాపూర్ క్షేత్రానికి సమీపంలో వాయి నర్సోబాచి వాడీల దగ్గర ఎన్నెన్నో హొయలుపోయిన కృష్ణమ్మ వర్ణ, పంచగంగ, దూద్గంగల్ని తనలో కలుపుకుంటుంది. మహారాష్ట్రలో 306 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ కొల్హాపూరికి 60 కిలోమీటర్ల దూరంలోని కురుంద్వాడ్లో కర్ణాటక రాష్ట్రంలో అడుగుపెడుతుంది. కృష్ణానదీ తీరాన మహారాష్ట్రలో మొదటి పవిత్ర పుణ్యధామం దక్షిణ్ కాశీవాయి. ఇక్కడ మహాగణపతి మందిరం, కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. 7 స్నానఘట్టాలు ప్రధానంగా కృష్ణా తీరంలో మహారాష్ట్రలో అలరారుతున్నాయి. నృసింహవాడిలోని దత్త దేవాలయం, సాంగ్లీ సమీపంలోని ఔదుంబర్ ఆలయాలు ప్రముఖమైనవి. బెల్గాం, బీజాపూర్, గుల్బర్గా జిల్లాలలో 220 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. కృష్ణానది పడమటి కనుమలు దాటాక జన్మస్థానం నుండి దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో కర్ణాటకలోని మలప్రభ, ఘటప్రభ నదులు కృష్ణలో సమ్మిళితమవుతాయి. అటు పిమ్మట తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు భీమనదిని కృష్ణ తనలో కలుపుకుంటుంది. కర్ణాటకలో మొత్తం 482 కిలోమీటర్ల దూరం ప్రవహించిన కృష్ణమ్మ రాయచూర్ జిల్లా దేవసుగూర్ వీరభద్రస్వామి క్షేత్రం వద్ద కన్నడ సీమ నుంచి వీడ్కోలు తీసుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లా తంగడి గ్రామం వద్ద కృష్ణమ్మ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెడుతుంది. తెలుగునాట తన జలమంజీర నాదాలతో కృష్ణవేణీ నది సస్యశ్యామల గీతికను ఆలపిస్తుంది. సహ్యాద్రి పర్వత పంక్తులలో ఊపిరి పోసుకున్న కృష్ణానది మహారాష్ట్రలో ప్రయాణించి తెలంగాణ చేరి క్రమంగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవహిస్తూ సాగర తీరాన్ని చేరుతుంది. దక్షిణ భారతదేశంలో 4 రాష్ట్రాలకు జీవం పోస్తున్న వరదాయిని కృష్ణవేణి. అందుకే ఇక్కడి ప్రజలు కృష్ణమ్మను కన్నతల్లిగా గౌరవిస్తారు, అన్నపూర్ణగా పిలుచుకుంటారు. కృష్ణాజల ప్రసాదాన్ని దోసిళ్లలో నింపుకొని కళ్లకద్దుకొని ప్రాణప్రదంగా స్వీకరిస్తారు. తెలుగునాట కృష్ణా తీరం ఎన్నో విశేషాంశాలకు సుప్రసిద్ధం. జలం మూలం ఇదం జగత్, జగత్తుకు మూలం జలమే. జలం జీవానికి ఆలవాలం. జలస్థానాలైన నదులు ప్రపంచ నాగరికతలకు జన్మస్థలాలు, ఆధ్యాత్మిక సంపత్తికి నెలవులు. జీవన వాహినిగా నదీ తరంగిణి ఎన్నో మలుపులు తిరిగి జన సమూహానికి జీవితాన్ని ప్రసాదిస్తోంది. అందుకే మతాలకు, ధర్మాలకు, సంప్రదాయాలకు అతీతంగా ప్రజలంతా నదీమ తల్లుల్ని ప్రత్యక్ష దేవతలుగా ఆరాధిస్తున్నారు. ఆ పరంపరలోనే కృష్ణా పుష్కర శుభతరుణంలో కృష్ణ నదీమాతను పుష్కర తీర్థయాత్రికులు ఆరాధిస్తారు. పుష్కరాఖ్య తీర్థరూపవా అన్నారు పెద్దలు. పుష్కరం అంటే పోషించునది అని అర్థం. మన జీవితాలను అన్ని విధాలా పోషించే నదులలో కృష్ణానది కూడా ప్రముఖమైనది. పడమటి కనుమల్లో మహాదేవుని కొండల్లో ఆవిర్భవించిన కృష్ణమ్మ 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తన ప్రస్థానాన్ని ఆశాంతం అపురూపంగా చేసుకుంది. కృష్ణా ప్రవాహ గమనం తెలుగునాటే అత్యధికంగా కొనసాగుతోంది. ఇది తెలుగువారి అదృష్ట సౌభాగ్యం. కృష్ణమ్మ తాను అడుగుడిన ప్రతి ప్రదేశాన్ని పరమ పునీత ధామంగా మార్చివేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మహబూబ్ నగర్, కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల గుండా కృష్ణవేణీ నది ప్రవహిస్తోంది. కృష్ణానదికి ఉన్న ఉపనదులలో తుంగభద్ర ప్రధానమైనది. తుంగా, భద్ర అనే 2 నదులు పశ్చిమ కర్ణాటకంలో జన్మించి వేరువేరుగా ప్రవహిస్తాయి. కర్ణాటక రాష్ట్రంలోని షిమోగాకు దిగువన 2 నదులు ఏకమై తుంగభద్ర అనే పేరును సంతరించుకున్నాయి. కర్నూలు జిల్లా పశ్చిమ సరిహద్దు గుండా తెలుగునాట ప్రవేశించి కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో ప్రవహిస్తూ తుంగభద్రా నది అలంపురం దగ్గర్లోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా బీచుపల్లి ఆంజనేయుని చెంత భవ్యంగా, కమనీయంగా కృష్ణమ్మ అలరారుతోంది. కర్నూలు జిల్లాలో శ్రీపర్వతం దగ్గర వేదవతిని తన పొత్తిళ్లలో పొదువుకుని శ్రీశైలంలోని బ్రహ్మ, విష్ణు, రుద్రగిరుల మధ్య కృష్ణమ్మ సుడులు తిరుగుతోంది. సరస్వతి, భోగవతి నదుల్ని తనలో విలీనం చేసుకుని కృష్ణమ్మ ముందుకు కదులుతుంది. మహిమాన్విత నదులలో కృష్ణమ్మ పేరెన్నిక గన్నది. జీవుల జన్మ జన్మల పాపరాశుల్ని నశింపచేయగల శక్తి కృష్ణవేణికి ఉందని చెబుతారు. గంగానది ఎంత ప్రశస్తమైనదో కృష్ణకు అంతే ప్రత్యేకత ఉంది. త్రివిధ తాపత్రయాల్ని నివారిస్తూ
కృష్ణవేణి తన పావన జీవన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తెలుగువారి పుణ్యపేటిగా సాకారమైంది. శ్రీశైల క్షేత్రంలోని శ్రీగిరి పర్వత సానువుల్లో నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణమ్మ పాతాళ గంగ తీర్థమై వర్ధిల్లుతోంది. తన నిర్మల జలాలతో గంగానదికి సమానమైన పావన జలనిధిగా కృష్ణమ్మ పాతాళ గంగగా అవతరించింది. గంగాదేవిని తన జలశక్తిలో నిక్షిప్తం చేసుకుని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల్ని సేవిస్తూ కృష్ణవేణి పరిఢవిల్లుతోంది. శ్రీశైల మల్లేశుణ్ణి తన జలసిరులతో సమార్చన చేసి భ్రమరాంబికాదేవి పాదాల్ని తన తోయములతో కడిగి కృష్ణమ్మ పులకిత యామినిగా తేజరిల్లుతోంది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 18 శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైలంలో ఉన్న కృష్ణానది సాక్షాత్తు శివుని సిగలో ఉన్న గంగతో తుల్యమైనదని భక్తులు విశ్వసిస్తారు. తదుపరి కృష్ణమ్మ శ్రీశైలానికి దిగువన గల మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించి అలంపూర్ వద్ద తుంగభద్రా నదితో ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది. తుంగభద్రతో కలిసిన కృష్ణమ్మ మహత్తర శక్తి సమన్విత. అలంపురం క్షేత్రానికి కోటిలింగ క్షేత్రమని పేరు. 18 శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబ దివ్య సన్నిధిని బాల బ్రహ్మేశ్వరుల్ని కృష్ణమ్మ స్పర్శించి పావన జలదేవేరిగా విలసిల్లుతోంది. జోగులమ్మ బాల బ్రహ్మేశ్వరుల దివ్యనామాలను తన జలసవ్వడులతో స్మరిస్తూ కృష్ణమ్మ వడివడిగా ముందుకు సాగుతోంది. అలంపురం తరువాత ఈ ప్రాంతానికి దిగువన ఉన్న నల్గొండ జిల్లాలో అలనాడు ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లి ఆచార్య నాగార్జునుడు నివసించిన నాటి నందికొండ, నేటి నాగార్జున కొండను స్పర్శిస్తూ తన అలల సవ్వడుల్ని వినిపిస్తూ పరవళ్లు తొక్కుతుంది కృష్ణమ్మ. ఇక్కడిదాకా కృష్ణమ్మ కొండల నుండి దూకుతూ సుడులు తిరుగుతూ బిరబిరా పరిగెడుతూ గలగల రావాలతో పరిసరాలను పరీవాహక ప్రాంతాల్ని హోరెత్తిస్తుంది. నందికొండ దగ్గరకు వచ్చాక కృష్ణమ్మ తన స్వరూప స్వభావాలను మార్చుకుంటుంది. అచ్చమైన 16 అణాల పడుచు కన్యగా సందడి చేసిన కృష్ణమ్మ నందికొండ సమీపానికి వచ్చేసరికి నవనవోన్మేష రూపంలో గోచరమవుతుంది. తన పరుగు వేగాన్ని తగ్గించి నిలకడగా ప్రవహిస్తుంది. అల్లరిమాని గంభీరత్వాన్ని సంతరించుకుంటుంది. నందికొండ దగ్గర నిర్మించిన నాగార్జున సాగరంలో రూపు సవరించుకుని సాగర గంభీర దృశ్యమై కృష్ణమ్మ సాక్షాత్కరిస్తుంది. నాగార్జున సాగర జలాశయం ఆనకట్టుకు ఉన్న కుడి ఎడమ కాలువల ద్వారా నల్గొండ, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షలాది ఎకరాల బీడు భూముల్ని కృష్ణమ్మ తన జలహస్తాలతో పులకింపచేసి సస్యశ్యామలంగా చేస్తోంది. బీడు భూముల్లో సైతం పసిడి పంటలు పండించే బంగారు తల్లి కృష్ణవేణి కల్పవల్లి. నాగార్జున సాగరం నుంచి ప్రయాణిస్తూ వాడపల్లి లక్ష్మీ నృసింహాలయాన్ని, అగస్త్యేశ్వరాలయాన్ని కృష్ణమ్మ సందర్శిస్తుంది. ఆ తరువాత ముక్త్యాల వద్ద కృష్ణా జిల్లాలో ప్రవేశించి శివుడికి సమార్చన చేస్తుంది. తదుపరి వేదాద్రి యోగనంద నారసింహుణ్ణి సేవించి తన లోగిలిలోనే ఉన్న సాలగ్రామ లక్ష్మీ నరసింహుణ్ణి స్పర్శిస్తూ కృష్ణవేణి మున్ముందుకు తరలి వెళుతుంది. వేదాద్రి నుంచి పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరావతికి కృష్ణమ్మ బిరబిరా వచ్చేస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నామధేయంతో అలరారుతోంది. అమరారామ క్షేత్రమైన అమరావతిలో అమరేశ్వర స్వామి, బాల చాముండేశ్వరీ దేవిలను సంస్థితి చేస్తూ కృష్ణమ్మ జీవనధారగా ముందడుగు వేస్తుంది. అమరావతిని రాజధానిగా చేసుకుని ఎన్నో రాజవంశాలు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించాయి. అలనాటి గాథల్ని తన గలగలల సవ్వడులతో కృష్ణమ్మ జలగీతికల్ని ఆలపిస్తుంది. కృష్ణా మహానది నేటి విజయవాడ, నాటి బెజవాడ వద్ద పర్వతాన్ని ఛేదించుకుంటూ సాగింది. ఆ పర్వతానికి రంధ్రం చేసుకుని ప్రవహించింది కాబట్టి ఈ నదీ తీరాన గల పట్టణాన్ని బెజ్జంవాడగా పేర్కొన్నారు. ఇదే కాలక్రమంలో బెజవాడగా తదుపరి నేటి విజయవాడగా మారింది. కృష్ణానదీ తీరాన ఇంద్రకీలాద్రిపై ముగురమ్మల మూలపుటమ్మగా కనకదుర్గమ్మగా ఆవిష్కారమైంది. విగ్రహ రూపంగా శక్తిమాత కనుక దుర్గమ్మ అయితే, అదే రూపం జలాకృతిలో కృష్ణమ్మగా దర్శనమిస్తూ జీవులందరికీ జవజీవాల్ని కలిగిస్తోంది. విజయవాడలో ఉన్న కృష్ణమ్మ సాక్షాత్తు కనకదుర్గమ్మే.
అర్జునుడు శివానుగ్రహం పొంది విజయుడైనందువల్ల ఇక్కడ విజయేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. దుర్గాదేవి మహిషాసుర మర్దన గావించి దైత్యులపై విజయం సాధించిన చిహ్నంగా నేటి విజయవాడ రూపొందింది. విజయవాడ క్షేత్రాన్ని దాటి కృష్ణమ్మ దిగువన గల పెదకళ్లేపల్లికి చేరుకుంటుంది. ఇక్కడ దుర్గా నాగేశ్వర స్వామిని భక్తితో సేవిస్తుంది. ఇక్కడ నుంచి పయనమైన కృష్ణమ్మ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంకీర్తన చేస్తుంది. ఈ క్షేత్రానికి దిగువన కృష్ణవేణి ఉత్తరవాహినిగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఈశాన్య దిశగా కృష్ణవేణి 160 కిలోమీటర్ల దూరం ప్రవహించి తూర్పు కనుమల్ని చేరుకుంటుంది. కృష్ణా జిల్లా దివిసీమలోని హంసల దీవి దగ్గర పాలకాయ తిప్ప, నాచుగుంట అనే 2 ప్రదేశాలలో కృష్ణానది పాయలుగా చీలి సాగర సంగమం చేస్తుంది. కృష్ణానది ప్రవాహంతో సముద్రపోటు కలిసే స్థలంలో అలలు మంద్రస్థాయిలో కదులుతూ సముద్రంలోకి కృష్ణానది మిళితమవుతుంటుంది. ఈ దృశ్యం హంసల బారు ఒకే వరుసలో కదిలే విధంగా ఉంటుంది. అందుకే ఈ ప్రదేశానికి హంసల దీవి అనే సుందరమైన నామం స్థిరపడింది. హంసల దీవిలో శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం నెలకొని ఉంది. కృష్ణానది సముద్ర సంగమస్థలిలో కృష్ణుడి ఆవిర్భావం ఎంతో ప్రశస్తమైనది. సాగరం నుంచి ఆవిర్భవించిన కృష్ణ విగ్రహానికి దేవతలు, ఋషులు ఆలయాన్ని నిర్మించాలని దివి నుంచి భువికి దిగివచ్చారు. ఒక్క రాత్రిలో ఆలయాన్ని నిర్మించారు. కృష్ణాసాగర సంగమస్థలం పునీతమైనది. గంగానది తన కల్మషాన్ని దూరం చేసుకున్న ప్రదేశం కూడా ఇదే. భక్తులందరి పాపాల్ని స్వీకరించి గంగానది కాలుష్యభరితమైనది. అప్పుడు శ్రీహరిని ప్రార్థించక కాకి రూపంలో సకల తీర్థాలలో గంగను స్నానం చేయమని, ఏ తీర్థంలో కాకి రూపం తొలగి గంగ హంసగా మారుతుందో ఆ పుణ్యతీర్థం దివ్య మహిమాన్విత పుణ్యతీర్థమవుతుందని పేర్కొన్నాడు శ్రీహరి. గంగ తన కాకి రూపాన్ని తొలగించుకుని హంసగా మారిన స్థలి ఈ హంసల దీవి. తన సుదీర్ఘ ప్రస్థానాన్ని సహ్యాద్రిలో ప్రారంభించి హంసల దీవి దాకా కృష్ణమ్మ కొనసాగించింది. సహ్యాద్రి నుంచి హంసల దీవి వరకు కృష్ణానదీ తరంగిణి విన్యాసం రసరమ్య భరిత జీవన సంగీతం, సస్యశ్యామల భరిత విద్యుల్లతల సమ్మిళిత అనురాగ బాంధవ్యం. బహుజన సుఖాయ బహుజన హితాయ అనే పరమార్థంతో కృష్ణమ్మ పరుగులిడుతోంది. జీవన లాహిరిలో జనులందరి జీవితాల్లో కొత్త వెలుగు జిలుగుల్ని ఎప్పటికప్పుడు నింపుతూ ముందుకు సాగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు అనే తాత్విక నాదాన్ని జీవన వేదంగా కృష్ణమ్మ ప్రతిధ్వనిస్తోంది. రేపటి నమామి కృష్ణ ప్రత్యేక కార్యక్రమంలో కృష్ణా తీరంలో ఉన్న పర్యాటక ప్రాంతాల విశేషాల్ని తెలుసుకుందాం. నమస్కారం.